హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు ఎండి చేపతో కూర వండుదాం అనుకుంటున్నాను. దోసకాయలు, టమాటోలు ఒక 2 తీసుకున్నానండి. దోసకాయలు పెద్దవి 1/2 కేజీ ఉంటాయి 2. తర్వాత వచ్చేసి టమాటోలు కూడా ఒక 2 తీసుకున్నాను. దోసకాయలు 2, టమాటోలు 2, ఉల్లిపాయ 1 పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. మనం రైలు వెళ్తుందండి, వందే భారత్ రైలు. ఇక్కడ చూడొచ్చు. ఎండి చేప 25 రూపాయలు అంటండి. నయమేనంటారా, దండగంటారా చెప్పండి కమెంట్లో. పక్కన ఇది వీడియో కూడా తిరగబడింది ఏందో మరి. చేపలు చక్కగా కట్ చేసుకోవాలండి, నీళ్ళల్లో నానేసుకోవాలి. పులుసులు ఉంటాయి కదా పక్కలమ్మటి, వాటిని తీసేసి ముక్కల్ని కట్ చేసుకోవాలి. కొంచెం హార్డ్గా ఉంటుంది కత్తిపీటకి చేప. దోసకాయలను కూడా కట్ చేసుకోవాలి. దోసకాయలు 2 కూడా చేదయ్యాయండి. విత్తనాలు తీసేసి చక్కగా పైది ఉంచాను. పక్కన వాళ్ళు గొడవగా ఉందండి. ఇంకా దోసకాయలు, టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు కట్ చేసి దోసకాయలు కట్ చేశాను. ఉల్లిపాయలు, కరివేపాకు తాలింపు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని మనం చేపలు కూడా కడుక్కోవాలి శుభ్రంగా. కూర వండుకుందాం. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చేపలు కూడా వేసి ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చానండి. వేగనిచ్చాను. ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు, టమాటో ముక్కల్ని వేసుకుందాం. ఇక్కడ చీకటిగా మగ్గిన తరువాత మనము దోసకాయలు, టమాటో ముక్కలు వేసాము. వేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కారంని యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. కూర రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. మా వంటగదిలో అయితే లైటింగ్ లేదు, మీకు అట్లా కనపడుతుంది. వండినాక కూరని చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఫ్రెండ్స్, వాటర్ వేసాను, ఉడుకుతుంది కూర. వాటర్ కూడా వేసేసి ఉడకనిస్తున్నాను. కూర చూసారా, చాలా బాగుంది. ఎండి చేప, టమాటో. లైటింగ్ లేదు కాబట్టి మీకు అలా కనపడుతుందండి. కూర అయితే సూపర్గా ఉంది. సూపర్గా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.